అయితే స్త్రీల గురించి కూడా బైబిల్ చక్కగా కొన్ని వాక్యాలు చెప్తా ఉంది. మరి స్త్రీలకి సంబంధించిన వాక్యాలు ఏమని ఉందంటే బైబిల్లో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చూస్తే, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. ఇలాంటి సందర్భం బైబిల్లో ఉంది. మీరు ఇలాగా బంగారముతో వెలగల వస్త్రములతో మీరు అలంకరించుకోకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు, పరిశుద్ధులుగా ఎలా ఉండాలని అంత మట్టుకు ఉండాలి. బైబిల్ గ్రంథం ఏమో సెలవిస్తుందంటే ఉన్న దాంట్లో తృప్తి కలిగి మీకు ఉన్నదాన్ని ధరించుకొని మీరు విర్రవేగకుండా, అది స్త్రీలైనా పురుషులైనా. ఇక్కడ స్త్రీ సంభాషణ వచ్చింది. స్త్రీలు అనగానే చాలా మంది చక్కగా వారు సిద్ధపడతా ఉంటారు కాబట్టి వాళ్ళ గురించినటువంటి ప్రస్తావన బైబిల్ చూపిస్తా ఉంది. ఆ రోజు ఆ సందర్భం స్త్రీల గురించి చెబుతా ఉన్నాడు కాబట్టి ఆ సందర్భాన్ని శాలెం అన్న నొక్కా నుంచి చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చింది.